ప్రకాశం జిల్లా దర్శిపట్నం కురిచేడు రోడ్లోని పీటీఎస్ కళ్యాణ మండపం నందు దర్శి రూరల్ మండల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఈ నెల 4వ తారీఖున నియోజకవర్గ అభ్యర్థి రానున్నారని, దర్శి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ చిట్టి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నానబాల అంకయ్య, రూపిడేని రామారావు, సుబ్బారెడ్డి, వెంకట్రామయ్య, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మేము చూసుకుంటాము. మీరు కూడా అదే విధంగా వెంటుండి గెలిపించుకోవాలి. ఇప్పుడు దాకా గెలుస్తారా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండేది టీడీపీ ఇక్కడ. కానీ ఇప్పుడు గ్యారంటీగా చెప్తున్నాను, గెలుస్తాం. టీడీపీ దర్శనం గెలుస్తుంది, టీడీపీ రాష్ట్రంలో గెలుస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వస్తుంది. అక్కడ జనాలు ఎంతమంది వచ్చారో ఏంటనేది ఈ గెలుపుకి మెల్లిగా ఇప్పుడు గాలి స్టార్ట్ అయింది. పోయినసారి వేవ్ అని చెప్పారు ఆ పక్కకి. ఆ వేవ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ పక్క 40 రోజులే ఉంది. మీరు 5 సంవత్సరాలు ఎలా కష్టపడ్డారో అదే కష్టం 40 రోజులు పడండి. ఈ 40 రోజులు పూర్తయిన తర్వాత మీకే ఫలితం తెలుస్తుంది. జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. సో మీరందరూ 40 రోజులు కష్టపడి మమ్మల్ని ఎలా ఆదరించారో అదే విధంగా ఆదరించండి. ప్రతిరోజు మేము తక్కువ సమయం ఉన్నప్పటికీ మేము సాయశక్తులా మేము పోరాడతాం. మేము పనిచేయాల్సిన దానికన్నా ఎక్కువే పనిచేయాల్సిన 8 గంటలకు కాదండి, 6 గంటలకే వచ్చేస్తాం ఊరికి. మీరు రెడీగా ఉండండి. కూడా బాగా కష్టపడతారు. ఆవిడ కూడా చాలా అంటే ఈ స్త్రీల నిపుణులు, ఆపరేషన్స్ అది బాగా చేస్తారు. మంచి చెయ్యి ఉంది, అలాగే మంచి వ్యక్తి. ఆవిడ మీరు చూస్తే మీరు అర్థమవుతుంది. మా టైం అంతా కేటాయించి మేము మీకోసమే మీ ఎలక్షన్ కోసం పోరాడతాం. రేపు 4వ తారీఖు మంచి రోజు అంటే ఆ రోజు ఊరికి రావాలని చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఇంకెక్కడే ఉంటాం, దర్శనమే ఉంటాం. నష్టపడి కూడా వెళ్ళాం, ఇల్లు తీసుకుంటున్నాం. ఇక్కడే ఉండి మీతో పాటు ఉండి రేపు అందరం కలిసి పోరాటం చేద్దాం. 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ఊర్లోకి వచ్చేసే